హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? ఏంటి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. 2019 వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో అఖండమైన మెజార్టీతో 2019లో గెలుపొందారు ఆంధ్ర రాష్ట్రం నుంచి రెండో ముఖ్యమంత్రిగా. అప్పుడు కేవలం టీడీపీ 23 సీట్లు మాత్రమే పరిమితమైంది. కానీ అప్పుడు అందరూ ఏమన్నారు? ఈవీఎంలు పటిష్టమైనవి, శుభ్రమైనవి, శుద్ధమైనవి. పిచ్చివాగులు వాగారు ఆ వైసీపీ వాళ్ళే. సరే, మీ మాటతోనే మనం మాట్లాడుకుందాం. పేపర్స్ అయితే మనకి మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు, బట్ ఈవీఎంస్ ఆర్ సేఫ్ అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు చూడండి, 2024 వచ్చేటప్పటికి క్లియర్గా చూడండి. 2024 160+ సీట్లు కూటమికి వచ్చింది. ఓకే, వైసీపీ కేవలం 11 సీట్స్, 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఈ వైసీపీ వాళ్ళు ఇక్కడ ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలే హ్యాక్. ఎంతవరకు వాస్తవం నిజం నాకు తెలీదు. హిందూపురం బాలకృష్ణ గారి నియోజకవర్గం ఉంది కదా, హిందూపురంలో 4th సెగ్మెంట్లో ఎక్కడో ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ అయిందని ఒక వార్త బయటకు వచ్చింది. కానీ అది ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేకపోయారు. ఒక వీడియో లేదు, ఒక మెసేజ్ లేదు, జస్ట్ ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఈవీఎంస్ అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఇవి చాలా అంటే చాలా పటిష్టమైన భద్రత నడుమ, 3 అంచెల భద్రత నడుమ సేవ్ చేసి పెడతారు. నెక్స్ట్ అవి తయారు చేసే విధానం, అవి అవలంబించే తీరు, నెక్స్ట్ అందులో ఉన్న కొంచెం డేటా చాలా సెక్యూర్డ్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే తెలిపారు. చాలా మంది అంటారు ఎలాన్ మాస్క్ చెప్పారు అది ఫేక్ అని, బట్ మనకి ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిందే ఫైనల్. మన యాక్చువల్గా ఎవరో చెప్పింది మనం వినవలసిన అవసరం మనకు లేదు. వీళ్ళు అంత పటిష్టంగా ఉన్న ఈవీఎంలు అని చెప్తున్నా, లేదు వాళ్ళు ఎవడో వైసీపీ గుండాగాడో వైసీపీ పేటీఎం గాడో చెప్తున్నాడు. నరేంద్ర మోడీ చౌదరి అంట, అమిత్ షా చౌదరి అంట, పవన్ చౌదరి అంట. ఈ చౌదరిలందరూ కలిసి ఈసారి హ్యాకులు చేసేసారంట, వైసీపీని చిత్తుగా ఓడగొట్టేశారంట. ఇది 1 year నుంచి ప్రణాళిక జరుగుతును అని ఏవో రకరకాలుగా చెప్తున్నారు. వాస్తవానికి అసలు అవి ఏం కాదు. క్లియర్గా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సరే, వీళ్ళ భాషలోనే, వీళ్ళ ఎన్కోడింగ్ భాషలోనే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అనుకున్నట్లు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు. సరే, కాసేపు అనుకుందాం. ఓకే, మీ వైసీపీ వాళ్ళ మాట తీరికే నేను వస్తున్నా. కాసేపు ఈ ఈవీఎంలో హ్యాక్ అయ్యాయని అనుకుందాం. ఓకే, ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే బీజేపీ 300 ఎంపీ సీట్లను ట్యాంపరింగ్ చేసుకుని స్వచ్ఛందంగా ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకునేది. అరే, ఈ పేటీఎం 5 రూపాయల వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం మంది గొర్రెలు ఉన్నాయి, వైసీపీ గొర్రెలు, వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు 300+ సీట్లు. ఒకవేళ ట్యాంపరింగ్ ఆప్షన్ ఉంటే సెంట్రల్లో సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కదరా. సెంట్రల్లో ఏకంగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కదా. ట్యాంపరింగ్ జరిగింది అనుకుందాం మా వైసీపీ వాళ్ళ హయాంలోనే, కానీ బీజేపీకి 240+ సీట్లే ఎందుకు వచ్చాయి? పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, వై నాట్ 175 అని అన్నప్పుడు మీరు కూడా ట్యాంపరింగ్ చేద్దాం అనుకుంటున్నారా? లేక లాస్ట్ టైం 151 ట్యాంపరింగ్ చేశారా? అలా చేయగలిగితే పులివెందుల పిల్లిని కూడా ఓడించేవారు కదా. ఇప్పుడు ఒకవేళ వై నాట్ 175 వస్తాయని మన ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు కదా, 175 సీట్సే వచ్చాయో అనుకుందాం. ఓకే, అందులో 151 వైసీపీకి వచ్చాయి 2019లో అనుకుందాం. సో ఇప్పుడు ఇంత గగ్గోలు పెడుతున్నారు మీరు, 2019లో కూడా ఇదే జరిగి ఉండొచ్చు కదరా వైసీపీ వాళ్ళని అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ. మళ్ళీ అప్పుడు మీ నోళ్ళని ఏమైపోయి ఏం చేశారు? నోళ్ళతో ప్రజా తీర్పు, ప్రజా బలం, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, వీరుడు ధీరుడు కప్పాలు కొట్టారు కదరా. ఏవేంద్రా ఇప్పుడు నోరు ఎటుపోయారా మీరు అందరూ? ఇప్పుడేమో అదేంటి పటిష్ట నడుమా. కరెక్ట్గా ఇక్కడ నో అఫెన్స్, అసలు ఎక్కడ ఏం లేదు, బట్ ఎందుకు ఇంత హడావడి చేస్తాను మీరు? సరే, లాస్ట్ టైం 151 ట్యాంపరింగ్ చేశారా?
ఇప్పుడు లాస్ట్ టైం మీకు 150 సీట్లు వచ్చారా? 151 సీట్లు వచ్చాయి వైసీపీ వాళ్ళని అడుగుతున్నారు. లాస్ట్ టైం ఏమైనా ట్యాంపరింగ్ చేశారా మీరు? ఎందుకంటే ఒక మనిషి ఏ విషయమైనా ఎప్పుడైనా క్లియర్ గా ఉంటాడండి. చేసినప్పుడైనా, చూసినప్పుడైనా, చెప్పేటప్పుడైనా. ఈ 3 విషయాల్లోనే ఒక మనిషి క్లారిటీగా ఉంటాడు. ఇంత క్లియర్ గా వీళ్ళు చెప్తున్నారంటే 2019లో వీళ్ళు ఇలానే అధికారం చేపట్టి ఆంధ్ర రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని అధికారంలోకి 151 సీట్లతో తీసుకొచ్చాడా? ఇంత క్లియర్ గా ఎలా చెప్తున్నారు? అప్పుడు బాబాయ్ హత్య కూడా అంటే సేమ్ యాస్టీజ్. బాబాయ్ భోజనం చేశాడు, కళ్ళు తిరిగే, వామిటింగ్ చేసుకున్నారు. ఆ క్రమంలో తల వాష్ బేసిన్ కొట్టుకుని గుండెకి చనిపోయి ఓ మనిషి క్లియర్ గా ఎలా చెప్తాడు? అక్కడ దగ్గరుంటే చూస్తానే కదా. అరే ఈ చెవులు ఏమైనా గులాబ్ పువ్వు, ఈ చెవులు ఏమైనా కమలం పూలు కనబడుతున్నాయారా మాకు? ఎతవసోది మీరు. సరే, ఎలక్షన్స్ రోజు కూడా ఎలక్షన్ స్టార్ట్ అవ్వకముందే ఏజెంట్ సమక్షంలో మాక్ ఎలక్షన్ నిర్వహిస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్ ఉందండి. ఓకే, ఎవరు అర్థం అన్నా కూడా ప్లేస్ లేదు. ఒక పోలింగ్ స్టేషన్ 7 o'clock మనకి యాస్టీజ్ గా స్టార్ట్ అవుతే వీళ్ళు 5 o'clock ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఎవరు? ఈ ఏజెంట్స్ అందరూ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఓకే, ఆ టైంలో ఏజెంట్స్ ఓట్స్ వేస్తారు. వాళ్ళు నొక్కిన బటన్స్ వచ్చిన స్లిప్స్ కరెక్ట్ గా సరిపోయా అని అందరు ఏజెంట్స్ ఒప్పుకుని ఓకే అన్నాకే ఎలక్షన్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఎవరైతే వచ్చారు, ఇప్పుడు ఏజెంట్స్ అందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఓటేస్తారంట ఇక్కడ ఒక మిషన్ లో. ఇప్పుడు మనకి ఈవీఎం మిషన్ ఇలా ఉంటుంది. ఓకే, అభ్యర్థి పేరు, వాడి సింబల్, ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు ఇక్కడ ఓకే చేస్తారంటే ఇవన్నీ ఓకే ఓకే ఓకే. మనకి స్లిప్ కూడా వస్తుంది ప్రింట్అవుట్ లో. ఈ ప్రింట్అవుట్ లో వేసిన దానికి 2 మ్యాచ్ అయ్యి అనుకోండి, ఇవన్నీ వాళ్ళు అక్కడున్న ఏజెంట్స్ అందరు చూసి ఓకే అనుకున్నాకే వాళ్ళు స్టార్ట్ చేస్తారంట. ఏంటి? పోలింగ్ అనేది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ టీడీపీ వేసారండి, సైకిల్ గుర్తు అక్కడ ప్రింట్అవుట్ వస్తుంది. ఒక 10 మంది వేస్తే 10 మంది. ఇవన్నీ వాళ్ళు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని పోలింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట. మీ వైసీపీ ఏజెంట్స్ ఎక్కడా కూడా ఈవీఎం నొక్కి బటన్ నొక్కి వచ్చిన స్లిప్ ఒక్కటని ఎక్కడ చెప్పలేదంటే మీ వైసీపీ ఏజెంట్స్ ఈవీఎంలకు ఓకే అన్న తర్వాత ఎలక్షన్ స్టార్ట్ చేశారు. సరే, మీ వైసీపీ వాళ్ళే ఎలక్షన్ ఏజెంట్స్ అనుకుందాం, వాళ్ళే కదా టెస్ట్ చేశారు, కరెక్ట్గా ఉన్నాయి, ప్యూర్గా ఉన్నాయి, ఎటువంటి స్కామ్ జరిగే అవకాశం లేదని. మళ్ళీ ఎందుకు గగ్గాలు పడతారు నాకు బయటకు వచ్చి? ఓకే, తర్వాత ఓట్స్ వేసిన ఓటర్స్ కూడా ఎక్కడ నొక్కిన బటన్ ఒక్కటి స్లిప్ వేరే వచ్చింది అని ఎవరు కంప్లైంట్ చేయలేదు. సరే, ఇప్పుడు మీ వైసీపీ వాళ్ళే ఉన్నారా? నాకు చిరాకు వచ్చింది, ఎందుకంటే అసలు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను. కొన్ని గొర్రెలు ఎవరు వస్తున్నారు బయటకు వచ్చి. మీ వైసీపీ వాళ్ళే ఉన్నారు, ఓట్లు వేశారు, ఒప్పుకున్నారు కదా ఇక్కడ అవినీతి లేదు, కరెక్ట్ గా ఉందని. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కాదు. ఒక్కొక్కరు బంపర్ మెజారిటీ చూసి మీకు బల్బులు ఫ్యూజులు పగిలిపోయాయి, మీ అందరికి గులాబ్ జామున్ గలగలైపోయాయి మీకు. అంటే ఎలక్షన్ జరిగినప్పటికీ ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేస్తున్నట్లే. ఈ విధంగా పై విధంగా ఇవన్నీ చూసుకున్నట్టయితే క్లియర్ గా ఈవీఎంస్ ఆర్ సేఫ్. ఈవీఎంస్ సేఫ్ ఈ పరంగా మనం చూసుకుంటే. ఓకే, మీరు అనుకున్న విధానంగా ఏదైనా ఒక ఎలక్ట్రికల్ డివైస్ ని హ్యాక్ ఆర్ ట్యాంపరింగ్ చేయాలంటే దానికి వైర్ కనెక్షన్స్ తో, లేకపోతే రిమోట్ ఆపరేషన్, లేకపోతే జీపీఎస్ ఆపరేషన్ తో కనెక్ట్ చేసి ఉండాలి. ఒకవేళ డివైస్ ఏదైతే ఉందో ఈవీఎం, ఒకవేళ అది హ్యాక్ చేయాలంటే ఒక ఎలక్ట్రిక్ డివైస్ అయినా ఉండాలి, రిమోట్ అయినా ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ అయినా ఉండాలంట. బట్ వాటికి ఏ ఉండవు. ఈ 3 ప్రాసెస్ లోనే హ్యాకింగ్ జరుగుతుంది. ఈవీఎంలకు పై చెప్పిన 3తో ఎక్కడ కనెక్షన్ లేదు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈవీఎంలకు పై చెప్పిన 3లో ఎక్కడ ఎటువంటి కనెక్షన్ కూడా లేదంట. ఏ కనెక్షన్ లేనప్పుడు ఈవీఎంలు ఎలా హ్యాక్ అవుతాయి? దీనికి సమాధానం చెప్పండి. సరే, సీల్ వేసే ముందు ఈవీఎంల బ్యాటరీలు తీసేస్తారు. ఇప్పుడు సీల్ వేసేస్తారు కదా, ఓటింగ్ అంతా బ్యాటరీస్ కూడా తీసేస్తారంట. దానికి ఏవైతే సంబంధించిన బ్యాటరీస్ ఉన్నాయో మరలా కౌంటింగ్ రోజే పెడతారు. ఈ మధ్యలో ఈవీఎంలో డెడ్ బాడీతో ఈక్వల్ వాటిని డైరెక్ట్ గా స్ట్రాంగ్ రూమ్ కి వెళ్ళి వెళ్ళినా ఏం చేయలేరు. ఒకవేళ ఎవరైనా వీళ్ళు చేస్తారు కదా రిగ్గింగ్ లాంటిది, వెళ్ళి ఏం చేసినా ఏం చేయలేరంట. అంతా సీల్డ్ గా ఉంటాయంట. సరే, ఈవీఎంలో ఎలక్షన్ తర్వాత సీల్ చేసి ఏజెంట్స్ చేత సిగ్నేచర్ పెట్టిస్తారు. తర్వాత ఏంటి, ఆ బ్యాటరీలు తీసేస్తారు కదా, తర్వాత వాటిని ఒక సీల్ వేసి ఎవరైతే ఏజెంట్స్ ఆధ్వర్యంలో ఉన్నాయో వాళ్ళ స్టాంప్ వేసి సంతకం పెట్టిస్తారంట. అంటే మీ వైసీపీ వాళ్ళు అనుకున్న రీతిలో నేను చెప్తాను చూడండి. ఆ సీల్కి ఇక్కడ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ లిస్ట్ అంటే కౌంటింగ్ వెళ్ళే ఏజెంట్స్ కి ఇస్తారు. సో ఇప్పుడు ఒక నెంబర్ లిస్ట్ ఉంటుంది. సో ఎవరెవరు వెళ్తారో వాళ్ళకి ఆ లిస్ట్ ఇస్తారంట, ఆ నెంబర్స్. ఈవీఎంలో ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు ఏజెంట్స్ కి ఆ నెంబర్ అండ్ సిగ్నేచర్ చూపించి ఓకే అని ఏజెంట్స్ చెప్పాకే కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు.
క్రాస్ చెకింగ్ అనేది భయంకరంగా జరుగుతుంది. ఇప్పుడు ఈవీఎం మిషన్లు తీసుకెళ్తారు కదా, ఈవీఎం మిషన్ తీసుకెళ్లేటప్పుడు ఆ ఏజెంట్స్ అందరూ 1, 2 చెక్ చేసుకుని అన్ని కరెక్ట్‌గా ఉన్నాయని తెలిసిన తర్వాతే కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట. మీ ఏజెంట్స్ ఎక్కడ కూడా సీరియల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయినట్లు ఎక్కడ కంప్లైంట్స్ అయితే లేదు. ఎవరికైతే కంప్లైంట్ రాలేదంట. ఎక్కడ మిస్ మ్యాచ్ అయ్యాని, పక్కకి వెళ్ళిపోయాని, తప్పుదోవ పెట్టించారని ఇటువంటి కంప్లైంట్స్ టిల్ నౌ అయితే ఇప్పటివరకు రాలేదంట. అంటే అక్కడి వరకు కూడా అంతా కరెక్ట్ గానే ఉంది. ఓకే. ఇప్పటి వరకు చెప్పిన విధానం అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. ఎలక్షన్ కౌంటింగ్ అంతా అయిపోక ప్రతి నియోజకవర్గంలో అన్ని ఈవీఎంలకు డ్రా వేసి ఒక ఈవీఎంను సెలెక్ట్ చేసి వీవీ స్లిప్స్ కూడా కౌంట్ చేసి ఈవీఎంలో వచ్చిన ఓట్స్ వీవీ స్లిప్లో వచ్చిన ఓట్స్ సరిపోయాయి అనుకున్న తర్వాత ఎమ్మెల్యే విజేతగా డిక్లేర్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 నియోజకవర్గాలకు ఒక్కొక్క ఈవీఎం మిషన్ తీసి సెలెక్ట్ చేసి క్లియర్‌గా చూసుకుంటారంటే ఇప్పుడు 10 ఓట్లు వైసీపీకి పడ్డాయి అనుకోండి. ఆ 10 ఓట్లు ఆ స్లిప్స్‌లో చూస్తారు. ఇలా 5 సార్లు చెక్ చేసి అన్ని ఓకే ఫైనల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే ఫైనల్ ఫిగర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా డిక్లేర్ చేస్తారంట. ఎలక్షన్స్‌కి ఇంత తతంగం ఉంటుంది అని కూడా తెలియకుండా లాస్ట్ టైం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, సీఎంలు అయిపోయారు. అసలు ఇంత తతంగం ఉంటుంది. ఈ వైసీపీలో ఒక్క నా కొడుకు తెలుసా? ఎవ్వడికి తెలీదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలు, గీఎంలు అయిపోయారు. ఏమనంటే కమ్మ మీడియా, పచ్చ మీడియా, చౌదరి వీళ్ళు వాళ్ళు బతుకులంతా అంతే. అందుకే ఓడగొట్టి మిమ్మల్ని తన్ని అవతలాడేశారు జనాలందరూ. కాబట్టి ప్రజలు మీరు దద్దమ్మలు భావించి 11 సీట్ల మూలను కూర్చోబెట్టారు. వదిలిపోయిందా? మీకు ఇవన్నీ ఏం తెలియదు, చెప్పినా అర్థం కావు, మూర్ఖులు అని జనాలు గ్రహించారు కాబట్టే మిమ్మల్ని తన్ని అవతలటి 11 సీట్ల పరిమితం చేశారు. ఇంత పటిష్టంగా ఉన్నా కూడా మీకు ఇంకా సీలే హ్యాకింగ్ చేశారు. ఎక్కడో హిందూపురంలో జరిగిందంటారు. ఏమైనా ప్రూఫ్ వచ్చిందా? మెసేజ్ వచ్చిందా? వీడియో వచ్చిందా? ఏమైనా ఉన్నాయా? ఆధారం ఉంటే చూపించండి. ఆడెవడో ఏదో దేశంలో కూర్చుని ఎలాన్ మాస్క్ గారు వాగుతాడు. దేశం రా వచ్చి ప్రూవ్ చేయి. నిజంగా అంత పటిష్ట వాళ్ళు ఉంటే బీజేపీ కేంద్రంలో సీట్లు సంపాదించుకుంటుంది కదా. ఇన్ని కూటములకి ఎందుకు కింద మీద పడుతున్నావు? వినయ విఘ్నతతో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి ఆవేశం తగ్గకుండా ఆలోచనతో ఆలోచించండి. వీళ్ళు పక్కదో పట్టించడంగా చేస్తారు. వీళ్ళు సంసారం పక్కడు చేస్తారు, వ్యభిచారం అంటారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? బాగా అంటే బాగా గుర్తుపెట్టుకోండి. 2019లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంస్ సురక్షితమైనది, చట్టపరంగా భద్రతమైనవి, ఇవి గ్యారంటీ అని చెప్పాడు. 2024లో మళ్ళీ ఇదే వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడంటే అతనికి అనుకూలంగా చేసుకుంటున్నాడు. సో ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఆడి మాటలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ అలాంటివి జరిగితే ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకుంటున్నాను, ఒక రూల్ ప్రకారం వెళ్తాను. బట్ ఇప్పటివరకు ఏం చేయలేదు, ఏ కంప్లైంట్ లేదంటే అంతా కరెక్ట్గా సజావుగా ఉన్నట్టే. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వీడియో చూస్తున్నారు, ట్యాంపరింగ్ జరిగిందా లేదా? నా వరకు అయితే ట్యాంపరింగ్ జరగలేదు. ఎందుకంటే ఒక్కొక్కడికి వచ్చిన ఓట్స్ అని బంపర్ మెజారిటీ పక్క దేశాల నుంచి, పక్క ఊళ్ళ నుంచి వచ్చి ఓటేశారండి. 86% ఓటింగ్ నమోదైంది. ఇంక ఇదిగో ట్యాంపరింగ్ అంటారా? మనిషిగో ట్యాంపరింగ్ అంటారా? ఆ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గు అనిపించట్లేదు మీకు? నాకు ఇప్పటికీ నాకు అర్థం కాదు. కొన్ని గొర్రెలు ఉన్నాయి, మనుషుల్లాగా బుర్రలు పెట్టి ఆలోచించాను, గొర్రెల్లా కాదు. సరే ట్యాంపరింగ్ చేశారు అనుకుందాం, కానీ ఓటింగ్ శాతం 86 వచ్చింది కదా. 100కి 86 మంది ఓటేశారు కదా. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇక టీడీపీ ఛానల్ కాదు, పచ్చ మీడియా కాదు, వీళ్ళకి సపోర్ట్ కాదు. జరిగిన సిచ్యువేషన్ మీ ముందు చెప్పాలి, పెట్టాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఈ వీడియో. వాళ్ళే చేసుకుంటే బీజేపీ వాళ్ళే పైన గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు కదా. ఇంత కూటమిల కింద మీద ఎందుకు పడతారు? ఒకళ్ళు నిజంగా ట్యాంపరింగ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు కూడా రావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తొక్కాడు, మొత్తం తొక్కేస్తాడు కానీ సగం వదిలేసి వదలడు. కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. ఏదో మాట్లాడాలి, ఏదేదో మాట్లాడాలి, మీ యొక్క సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ఆపండి. ఏమైనా జరిగితే న్యాయపరంగా, చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు కదా. ఈ రోజు వరకు ఏం రాలేదంటే నో కంప్లైంటే కదా. ఓటమిని జీర్ణించుకోలేక, గెలుపుని చూసి ఓరవలేక పిచ్చి పిచ్చి మాగులు వాక్కండి. ఇష్టమైతే ఒక 4 మంచి సలహాలు ఇవ్వండి, లేదా అన్ని మూసుకు కూర్చోండి మూల. మీరు ఇంత ఎదవాలని తెలుసు కాబట్టి తన్ని అవతల వేశారు జనాలందరూ మిమ్మల్ని తీసుకెళ్ళి. వైసీపీ మీద తిరుగుబాటు మొదలైందంట పులివెందుల్లో. ఈ సన్నాసిని మేము ఎన్నుకున్నా 5 ఏళ్ళు సంఖ నాకించాడు రాష్ట్రాన్ని అని చిన్న క్యాడర్ కార్యకర్తలందరూ గగ్గోలు పెడుతున్నారంట. సమాధానం చెప్పండి దానికి. అడిగేవాళ్ళు లేక, మీకు ప్రశ్నించేవాళ్ళు లేక, లేకపోతే చెప్పేవాళ్ళు లేక నోటికి వచ్చినట్టు పోతున్నారు. ట్యాంపరింగ్ జరిగిందంటే ట్యాంపరింగ్ అంతా ప్రూఫ్ చూపించండి. ఎక్కడెక్కడ జరిగాయి, ఏ నియోజకవర్గాల్లో జరిగాయి, ఏ పోలింగ్ స్టేషన్లో జరిగాయి, ఎంతమంది వేశారు, ఆధారాలు చూపించండి. ఓ వీడియో వేసుకుందాం మనం కూడా. ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలపండి. నా వరకు ట్యాంపరింగ్ అయితే జరగలేదు. చర్చకి దేనికైనా నేను సిద్ధం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్, ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.